శ్రీరామచంద్రుడికి ఒక అక్క ఉందని మీకు తెలుసా? శ్రీరాముడి గురించి, రామాయణం గురించి భారతదేశ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఇలా ఉండాలి అనే దానికి ఉదాహరణగా చూపించేది మొదటిగా రాముణ్ణే. అలాంటి రామయ్య గురించి అందరికీ బాగా తెలుసు. అలాగే రాముడు భార్య సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు, భక్తుడు హనుమంతుడు, వీరందరి గురించి అందరికీ తెలిసిందే. కానీ శ్రీరాముడికి అక్కుందన్న విషయం చాలా మందికి తెలియదు. శ్రీరామచంద్రమూర్తి కంటే ముందు దశరథ మహారాజు కౌసల్యకు ఒక కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు శాంతా అని పేరు పెట్టారు. శాంతాదేవి అంగవైకల్యంతో జన్మించడంతో మహర్షులు ఇచ్చిన సలహా మేరకు అంగదేశ రాజైన రోమాపాదుడికి శాంతాదేవిని దత్తత ఇచ్చారు. సరైన వైద్యం అందడంతో శాంతాదేవి తిరిగి మామూలు మనిషిలా మారింది. శాంతాదేవి ఎంతో గొప్ప అందగత్తి కూడా. అంతేకాకుండా యుద్ధ కళ, హస్తకళలో ప్రావీణ్యం సాధించింది. ఒకానొక సమయంలో విపరీతమైన కరువు వచ్చింది. ఆ సమయంలో శాంతాదేవికి ఋష్యశృంగ మహర్షిని వివాహం చేశారు. ఋష్యశృంగ మహర్షి ఒక యజ్ఞం నిర్వహించడంతో అంగదేశం కరువు నుంచి బయటపడింది. ఒక రామాయణంలోనే కాకుండా శాంతాకి సంబంధించిన మరో ఆధారం కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో శాంతాదేవికి ఒక దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయంలో ఋష్యశృంగ మహర్షితో పాటు శాంతాదేవి విగ్రహం కూడా ఉంటుంది. ధర్మపత్నిగా శాంతాదేవి కూడా అక్కడ ప్రజలతో పూజనందుకుంటున్నారు. జై శ్రీరామ్.